హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం 57వ లెక్క కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇచ్చాడు ఒక నీటి తొట్టి పొడవు వెడల్పు ఎత్తు క్రమంగా 11 మీటర్లు, 10 మీటర్లు మరియు 9 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఏమన్నా తర్వాత అయితే మనకు ఒక తొట్టు పొడవు ఇచ్చాడు. అయితే తొట్టిలో 6 మీటర్ల ఎత్తు వరకు, అంటే ఇక్కడ అసలు ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. కానీ ఎంత ఎత్తు వరకు అన్నాడు? 6 మీటర్ల ఎత్తు వరకు నీరు నింపారు. అంటే 6 మీటర్ల ఎత్తు వరకు నీరు అనేది నింపడం జరిగింది. ఖాళీగా ఉన్న ప్రదేశం ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు మనం తొట్టేసుకుందాం. తొట్టేసుకుంటే ఇది ఒక తొట్టె. దీనికి ఏమిచ్చాడు? మనకి 11 మీటర్ల పొడవు ఇచ్చాడు. ఈ పొడవు రాసుకుంటాం. అంటే ఇది 11 మీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 10 మీటర్లు. అదే రాస్తాం. అంటే ఇది 10 మీటర్లు. మరి ఎత్తు ఎంత ఇచ్చాడండి? 9 మీటర్లు ఇచ్చాడండి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 9 మీటర్లు. ఇది మనకే డయాగ్రామ్ అండి. అర్థమవుతుంది కదా మీకు? క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డయాగ్రామ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఖాళీగా ఉన్న ప్రదేశం కావాలి. అంటే ఒక దీర్ఘ గణప యొక్క ఘనపరిమాణం కనుక మనం తీసుకున్నట్లయితే వైశాల్యం వేరు, ఘనపరిమాణం వేరు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమైతే ఇచ్చిన లెక్కలో అవి రాసుకుందాం. సాధన ఫస్ట్ ఏంటండి? ఒక నీటి తొట్టి యొక్క పొడవు, అదే రాసుకుంటాం. ఒక నీటి తొట్టె యొక్క పొడవు ఎంతండి? 11 మీటర్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? వెడల్పు, అదే రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క వెడల్పు ఎంత అన్నారు? 10 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఎత్తు ఇచ్చాడు. ఆ ఎత్తు కూడా రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? దీని యొక్క ఘనపరిమాణం తీసుకుంటాం. ఘనపరిమాణ సూత్రం ఏంటి? తెలుసు కదా? L × B × H. దీర్ఘ ఘనపరిమాణ ఘనపరిమాణం ఎంతండి? L × B × H. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకే పొడవు అంటే L, వెడల్పు అంటే B, ఎత్తు అంటే H. ఓకేనా? దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక నీటి తొట్టె యొక్క ఘనపరిమాణం L × B × H కానీ తీసుకున్నట్లయితే 11 × L అంటే 11 కదా, ఇంటూ B అంటే 10 ఇంటూ H అంటే 9. అప్పుడు 11 9 99 అంటే 99 ఇంటూ 10. ఇక్కడ 99ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 0 9 9 0 0 1 9 9 1 9 9 అంటే 990. 990 చదరపు మీటర్లు. ఇప్పుడు మనకి మొత్తం తొట్టి యొక్క దీర్ఘ ఘనపరిమాణం అదే రాస్తాం. అక్కడ మొత్తం ఒక నీటి తొట్టి యొక్క ఘనపరిమాణం 990 రావడం జరిగింది. ఇది మొత్తం అండి. ఇప్పుడు ఏం చేయాలి? నీటితో నిండినటువంటి ఘనపరిమాణం మనం చూద్దాం. ఇప్పుడు నీటితో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకి
6 మీటర్ల ఎత్తు వరకు నీటితో నింపారు అని అంటే దీని యొక్క పొడవుని 6 మీటర్లు 6 మీటర్ల ఎత్తు వరకు వాటర్ నింపడం జరిగిందట ఈ తొట్టిలో. ఇలాగా 6 మీటర్ల ఎత్తు వరకు నీటి నింపడం అనేది జరిగింది. ఇప్పుడు అదే రాస్తాం, నీటితో నిండిన తొట్టి యొక్క ఘనపరిమాణం చూసుకుంటాం. అంటే నీటితో నిండిన తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? నీటితో నిండిన తొట్టి యొక్క ఎత్తు ఎంత? 6 మీటర్లు. అంటే H = 6 మీటర్లు. నీటితో నిండిన తొట్టె యొక్క పొడవు ఎల్ల ఎంతండి? దీని పొడవు మామూలుగానే ఉంది, అంటే ఎత్తు తగ్గింది. పొడవు ఎంత? 11 మీటర్లు. తర్వాత నీటితో నిండిన తొట్టె యొక్క వెడల్పు అంటే బి ఎంత ఇచ్చారు మనకి? 10 మీటర్లు. అదే రాస్తాం, 10 మీటర్లు. ఇప్పుడు ఏం చేస్తాం? నీటితో నిండిన తొట్టి యొక్క దీర్ఘ ఘనపరిమాణం. ఒక నీటితో నిండిన తొట్టె యొక్క ఘనపరిమాణం. ఘన పరిమాణం. మళ్ళీ ఏంటంటే సేమ్ ఫార్ములా, L × B × H. అదే ఫార్ములా మనం అప్లై చేస్తే L అంటే ఎంత? 11 × B అంటే 10 × H అంటే 6. సేమ్ 6 11 66. 66 × 10 0 0 ఒక అర్థమవుతుంది కదా? ఒక 6 6 ఒక 6 6 అంటే 660. 660 చదరపు మీటర్లు. ఓకే అండి, ఇప్పుడు ఖాళీగా ఉన్నదని మనం చూసుకున్నాం. తర్వాత నీటితో నిండిందని మనం చూసుకున్నాం. సరే, చదరపు మీటర్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఖాళీగా అంటే నీటితో నిండకుండా ఖాళీగా ఉన్నటువంటి తొట్టి యొక్క ఘనపరిమాణం మనం తీసుకుందాం. అది ఎలా చేద్దాం చూడండి. ఏముంది? ఈ పుల్లు అంటే ఈ తొట్టి యొక్క మొత్తం ఘనపరిమాణం నుంచి నీటితో ఉన్న ఘనపరిమాణం తీసేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అదే రాస్తాం. ఖాళీ తొట్టి యొక్క మొత్తం ఘనపరిమాణం. ఖాళీ తొట్టి యొక్క ఘనపరిమాణం మొత్తం. ఘనపరిమాణం మొత్తం = 990 చదరపు మీటర్లు. నెక్స్ట్ నీటితో నిండిన తొట్టె యొక్క ఘనపరిమాణం ఎంతండి? 660 చదరపు మీటర్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న తొట్టి యొక్క ఘనపరిమాణం. తొట్టి యొక్క ఖాళీగా ఉన్న ప్రదేశం. ఎంతండి? మొత్తం నుంచి అంటే ఘనపరిమాణం మొత్తం నుంచి నీటితో నేను ఘనపరిమాణం తీసేసినట్లయితే చదరపు మీటర్లు తీసేస్తే మనకి ఖాళీగా ఉన్న ప్రదేశం వస్తుంది. అంటే 990 - 660 మీటర్లు. దీన్ని మనం 990 నుంచి 660 తీసేసినట్లయితే చూడండి, 0 నుంచి 0 తీస్తే 0, 9 నుంచి 6 తీస్తే 3, 9 నుంచి 6 తీస్తే 3 అంటే 330 చదరపు మీటర్లు.
ఖాళీ నీటితో యొక్క ప్రదేశం అనేది కనుగొనాలి. అదే రాస్తాం, ఖాళీ ప్రదేశం రాస్తే ఇక్కడ 330/930 వేస్తాం. 330/930 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ అంటే 11/33. ఇక్కడ 11 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టైమ్స్ అంటే 1/3. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 1/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఇలా కంగారు పడకుండా ప్రతి సమ్ము జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.